ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించిన ఒక ప్రీవియస్ పేపర్లోని మ్యాథ్స్ క్వశ్చన్ సాల్వ్ చేయబోతున్నాం. 10/9/2024 జరిగిన ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ థర్డ్ షిఫ్ట్లో ఇచ్చిన పేపర్లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ ఈ వీడియోలో సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ సింప్లిఫికేషన్ నుంచి అండి. వెరీ సింపుల్ క్వశ్చన్ కూడా. 45/3 ప్లస్ ఆ విధంగా ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. మనం సింప్లిఫై చేసి ఏ యొక్క వాల్యూ చెప్పాలి. ఎప్పుడైనా సరే సింప్లిఫికేషన్ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు వాటిలో ప్లస్ అండ్ మైనస్ ఏవైతే గుర్తులు ఉంటాయో, సైన్స్ ఉంటాయో, వాటి వరకు వాటిని సపరేట్ టర్మ్స్గా చూడొచ్చు. ఏవైనా రెండు నెంబర్స్ మధ్య ఇంటూ లేదా డివైడెడ్ బై కొనసాగినంత వరకు అవన్నీ ఒకే టర్మ్ గాను, అదేవిధంగా ప్లస్ లేదా మైనస్ ఉన్న వాటికి అవి సపరేట్ టర్మ్స్ గాను మనం ట్రీట్ చేసుకుంటే సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి దీని ముందు ఉన్నదంతా ఒక టర్మ్గా డివైడ్ చేసుకుంటాను నేను. 45ని 3తో డివైడ్ చేయమంటున్నాడు. ఎంత ఉంటుందండి? 15. ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెడదాం. తర్వాత ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇంతవరకు ఒకే టర్మ్గా చూస్తున్నాను. 4 టైమ్స్ ఆఫ్ ఏ, దట్ ఈజ్ 4a అవుతుంది. మైనస్ తర్వాత ఏముంది? ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఈ మధ్యలో ఉన్న 48 డివైడెడ్ బై 24 అనేది సపరేట్ టర్మ్. కాబట్టి మైనస్ 48ని 24తో డివైడ్ చేస్తే 2 వచ్చింది కాబట్టి 2. ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు. ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 1. మనం ఏ వాల్యూ చెప్పాలి? సింపుల్గా ఎక్కడ చూసుకోవచ్చు మనం, 15లో నుంచి 2 తీసేయచ్చు, లేదా -2 + 4 అంటే ఇక్కడ 2 ఉంటుంది. 2 15 17. అటు తీసుకెళ్తే 1 మైనస్ 17, దట్ ఈస్ -16. అంటే 4a ఈజ్ ఈక్వల్ టు -16, దెన్ a ఈజ్ ఈక్వల్ టు -4. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. -4 ఆప్షన్ డి. ఓకే, సింప్లిఫికేషన్ నుంచి వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి. ఫ్రెండ్స్ గమనించండి, యాక్చువల్ ఎగ్జామ్లో తెలుగులో అయితే క్వశ్చన్ ఉండదండి. స్టూడెంట్స్కి అనుకూలంగా ఉండడం కోసం, మీరు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉండడం కోసం నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ప్రొవైడ్ చేస్తున్నాను. మీరైతే కనుక ఇంగ్లీష్ క్వశ్చన్ చదివి అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేయండి, ఎందుకంటే యాక్చువల్ ఎగ్జామ్ ఇంగ్లీష్లో మాత్రమే ఇస్తాడు. ద గివెన్ బార్ గ్రాఫ్ షోస్ ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ $1 million ఇన్ కంట్రీ ఏ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఓవర్ ద గివెన్ ఇయర్స్. వాట్ వాస్ ద రేషియో ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఇన్ 2018 టు దట్ ఇన్ 2015? ద గివెన్ బార్ గ్రాఫ్, ఇక్కడ బార్ గ్రాఫ్ ఇచ్చాడు. అది ఏ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది అంటే, shows that foreign direct investments in a country A from all over the world over the given years. ఇక్కడ ఏదైతే సంవత్సరాలు ఇచ్చాడో ఆ సంవత్సరాలకి సంబంధించిన పర్టికులర్గా ఏ అని ఒక కంట్రీ యొక్క ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత $1 million ఉన్నాయి అనేది ఇచ్చాడు. ఏ సంవత్సరంలో ఎన్ని $1 million ఉన్నాయి అనేది. వాట్ వాజ్ ద రేషియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ 2018 టు దట్ ఇన్ 2015? 2018 సంవత్సరం ఇన్వెస్ట్మెంట్కి 2015 సంవత్సరం ఇన్వెస్ట్మెంట్కి మధ్య నిష్పత్తి ఎంత? 2018 ఇక్కడ ఉంది, ఎంత ఉందండి? 60కి 70కి మధ్యలో ఉంది కాబట్టి 65గా తీసుకోవచ్చు, 65. అదేవిధంగా 2015 ఇక్కడ ఉంది, 60కి సమానం కాబట్టి ఏం తీసుకోవచ్చు? 60. 5తో కొట్టేయచ్చండి. 5 13, 5 12. రేషియో చెప్పాలి కాబట్టి మనం రేషియో మస్ట్ బి ఎక్స్ప్రెస్ ఇన్ లోయెస్ట్ టర్మ్స్ ఓన్లీ. కాబట్టి 13:12 అని ఆప్షన్ ఏ ఆన్సర్గా మార్చారు. నెక్స్ట్ వన్. If the length of a common external tangent to two circles is 9 and that of the common internal tangent is 5, then the product of the radii of the two circles is. If the length of a common external tangent to two circles is 9. రెండు సర్కిల్స్కి సంబంధించిన కామన్ ఎక్స్టర్నల్ ట్యాంజెంట్ యొక్క పొడవు 9 అంట. ఇక్కడ కామన్ ఎక్స్టర్నల్ ట్యాంజెంట్ అంటే డైరెక్ట్ కామన్ ట్రాన్స్వర్సల్ అని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా కామన్ ఇంటర్నల్ ట్యాంజెంట్ అంటే ట్రాన్స్వర్సల్ కామన్ ట్యాంజెంట్ యొక్క పొడవు అని మనం అర్థం చేసుకోవాలి. దెన్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది రేడియై ఆఫ్ ద టూ సర్కిల్స్ ఈజ్. ఆ రెండు సర్కిల్స్ యొక్క రేడియస్ యొక్క ప్రొడక్ట్ ఎంత అనేది క్వశ్చన్ అనమాట. ఇక్కడ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ లేదా ట్రాన్స్వర్సల్ కామన్ ట్యాంజెంట్ రెండింటికి మనం యూజ్ చేసే ఫార్ములాలు తెలిస్తేనే క్వశ్చన్ సాల్వ్ చేయగలం. మరి ఫార్ములాస్ ఒకసారి గుర్తు చేసుకుందాం. డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్కి మనం యూజ్ చేసే ఫార్ములా √d² - r1 - r2 హోల్ స్క్వేర్. అదేవిధంగా ట్రాన్స్వర్సల్ కామన్ ట్యాంజెంట్కి √d² - r1 + r2 హోల్ స్క్వేర్ అనమాట. ఇక్కడ d అంటేనేమో ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఆఫ్ ది టూ సర్కిల్స్ అండ్ r1 r2 ఆర్ ద రేడియై ఆఫ్ ది గివెన్ సర్కిల్స్. ఈ రెండింటి యొక్క పొడవులు ఎలా ఇచ్చాడండి? 9 and 5గా ఇచ్చాడు. ఇదేమో 9గా, ఇదేమో 5గా ఇచ్చాడు. మనం ఈ ఫార్ములాలు యూజ్ చేస్తామని మన మనసులో గుర్తుంచుకుంటే చాలు. ఈ విధంగా మనం రాయాల్సిన అవసరం అయితే లేదు. ఇవి ఎప్పుడైతే మన మనసులో గుర్తుంటాయో అప్పుడు ఎగ్జామ్లో మనం ఏం చేయాలి? ఎగ్జామ్లో ఏం చేయాలంటే మనకు డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ యొక్క పొడవు 9గా ఇచ్చాడు. ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంటుంది కాబట్టి స్క్వేర్ రూట్ తీసేయడం కోసం 2 + స్క్వేర్ చేసి మనం ఏం రాసుకోవాలి డైరెక్ట్గా అంటే d² - r1
మైనస్ R2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 81 గాను, అదేవిధంగా డి స్క్వేర్ మైనస్ R1 ప్లస్ R2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25గా మనం ఈ స్టెప్ మన ఎగ్జామ్లో డైరెక్ట్గా రాయగలుగుతాం. ఇప్పుడు కూడా చూడండి, 81లో నుంచి 25 తీసేయగలం కాబట్టి ఈ ఈక్వేషన్లో నుంచి ఈ టర్మ్ తీసేస్తున్నాను. ఇటువైపు ఈ వేరియబుల్ టర్మ్లో నుంచి ఈ వేరియబుల్ తీసేస్తున్నాను. డి స్క్వేర్ నుంచి డి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ ఆ మైనస్ ప్లస్ అయింది. కనీసం ఈ మాత్రం సింప్లిఫై చేయగలగాలండి. ఎస్ఎస్సి సీజీఎల్ లెవెల్ ఎగ్జామ్ మనం క్రాక్ చేసి జాబ్ పొందాలనుకుంటే కనీసం ఈ మాత్రం క్యాలిక్యులేషన్స్ మనం చేయగలగాలి. ఇప్పుడు దీంట్లో నుంచి తీసేస్తున్నప్పుడు డి స్క్వేర్కి మైనస్ వస్తుంది, పోతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం మిగులుతుంది? R1 ప్లస్ R2 హోల్ స్క్వేర్ మైనస్ R1 మైనస్ R2 హోల్ స్క్వేర్ అనేది మిగులుతుంది. ఈజ్ ఈక్వల్ టు 81లో నుంచి 20 తీసేయాలి. 30 తీస్తే 30 అనుకుంటే 51, 56. ఇప్పుడు ఇక్కడ చూడండి, a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అనేది ఒక ఆల్జిబ్రిక్ ఐడెంటిటీ. మనం ఆల్జిబ్రాలో ఐడెంటిటీని గుర్తుంచుకుంటాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ 4 టైమ్స్ ఆఫ్ ఏబి, దట్ మీన్స్ 4 టైమ్స్ ఆఫ్ R1 R2 ఈజ్ ఈక్వల్ టు 56. మనకు R1 R2 కావాలి కాబట్టి R1 R2 ఈజ్ ఈక్వల్ టు 14 అనమాట. మనకు కావాల్సిన ఆన్సర్ ఎంతండి? 14. ఫార్ములా బేస్డ్కి వచ్చినండి ఆప్షన్ సి. If triangle PQR is congruent to triangle MON such that angle PQR is equal to 82, angle QRP is equal to 47, angle RPQ is equal to 51, angle MON is equal to 5y minus 8 degree, QR is equal to 24 and ON is equal to 3x plus y, then find x plus y. ట్రయాంగిల్స్ యొక్క కాంగ్రుయెన్సీని బేస్ చేసుకొని ఇచ్చిన క్వశ్చన్ చాలా ఈజీ వన్. ట్రయాంగిల్ పీక్యూఆర్ అనేది ట్రయాంగిల్ ఎంఓఎన్ అనేది రెండు కూడా కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అంటే సర్వసమాన త్రిభుజాలు, అన్నీ కూడా సమానంగా ఉంటాయి. యాంగిల్ పీక్యూఆర్ 82 అంట, యాంగిల్ క్యూఆర్పి 47 అంట, యాంగిల్ ఆర్పిక్యూ 51 అంట. ట్రయాంగిల్ పీక్యూఆర్లో ఉన్న 3 యాంగిల్స్ని ఇచ్చేశాడు. అదేవిధంగా యాంగిల్ ఎంఓఎన్ కూడా ఇచ్చాడు 5y మైనస్ 8 డిగ్రీలుగా. అదేవిధంగా క్యూఆర్ యొక్క పొడవు 24 అయితే ఓఎన్ యొక్క పొడవు 3x ప్లస్ వైగా ఇచ్చాడు. అటువంటిప్పుడు x ప్లస్ వై వాల్యూ ఎంత అంటున్నాడు. చూడండి, ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎక్స్ అండ్ వై వాల్యూస్ తెలిస్తే అప్పుడు x ప్లస్ వై చెప్పగలం. ఇక్కడ ఏమంటున్నాడు? ఎంఓఎన్ 5y మైనస్ 8గా ఇచ్చాడు. ఎంఓఎన్ ట్రయాంగిల్ ఎంఓఎన్లో ఇక్కడ ఓ అనే దాని యొక్క కరస్పాండింగ్ వర్టెక్స్ ఏమిటండి? క్యూ. అంటే యాంగిల్ క్యూ ఎంత? యాంగిల్ క్యూ వచ్చేటప్పటికి 82గా ఇచ్చాడు. యాంగిల్ క్యూ 82 అయినప్పుడు ట్రయాంగిల్ పీక్యూఆర్ ట్రయాంగిల్ ఎంఓఎన్ రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అయినప్పుడు ఇక్కడ యాంగిల్ క్యూనే యాంగిల్ ఓకి కూడా సమానం అవ్వాలి కదా. అంటే 82నే 55y మైనస్ 8కి సమానం అవ్వాలి. 5y మైనస్ 8 అనేది దేనికి సమానం అవ్వాలండి? 82కి సమానం అవ్వాలి. ఈ మైనస్ 8 ఇటు పంపిస్తే 90, కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పచ్చు? 18. y వాల్యూ ఎంత అండి? 18. అదేవిధంగా క్యూఆర్ అనేది 24గా ఇచ్చాడు. క్యూఆర్ 24గా ఇచ్చినప్పుడు దాని కరస్పాండింగ్ సైడ్ ఏమవుతుంది? ఓఎన్. ట్రయాంగిల్ పీక్యూఆర్ ట్రయాంగిల్ ఎంఓఎన్ రెండు కూడా కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. పీక్యూఆర్ ట్రయాంగిల్ క్యూఆర్కి కరస్పాండింగ్ సైడ్ ఎంఓఎన్లో ఏమవుతుందంటే ఓఎన్ అవుతుంది. ఇక్కడ 24 దేనికి సమానం అవ్వాలి? ఓఎన్ యొక్క పొడవు 3x ప్లస్ వైగా ఇచ్చాడు కాబట్టి ఈ 24 దేనికి సమానం అవ్వాలండి? ఈ 24 అనేది దేనికి సమానం అవ్వాలంటే 3x ప్లస్ వై. అంటే 3x ప్లస్ వై వాల్యూ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం 18. ఈ 18 తీస్తే 6 అవుతుంది. కాబట్టి 3x ఈజ్ ఈక్వల్ టు 6 అయినప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 2. x వాల్యూ ఎంత వచ్చింది? 2. మనకి x అండ్ y వాల్యూస్ రెండు తెలుసు. మనం చెప్పాల్సింది x ప్లస్ వై అనమాట. x ప్లస్ వై అంటే x ప్లస్ వై ఏమవుతుందండి? x వాల్యూ 2, y వాల్యూ 18, రెండు యాడ్ చేస్తే 20. వెర్ ఇస్ దట్? ఆప్షన్ డి. డయాగ్రామ్స్ గీసి మాత్రం చేయొద్దండి, కనీసం ఇలా అర్థం చేసుకోగలగాలి. కాంగ్రుయెన్సీని అప్లై చేయడం ఖచ్చితంగా నేర్చుకోండి మీరు. Which digit should be come in place of star and hash respectively if the 7-digit number 62684 star hash is divisible by both 8 and 5? చూడండి, అక్కడ ఇచ్చిన ఒక 7-digit నెంబర్ ఉందంట. ఈ 7-digit నెంబర్లో 5 డిజిట్స్ మనకి ఇచ్చాడు. మిగతా రెండింటిని స్టార్ అండ్ హ్యాష్తో రిప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. ఆ నెంబర్ అనేది 8 and 5 రెండింటితోనూ డివిజిబుల్ అవుతుందంట. అటువంటప్పుడు ఈ స్టార్ అండ్ హ్యాష్ ప్లేస్లో రావాల్సిన డిజిట్స్ ఏమిటి అనేది చెప్పాలి మనం. ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి, ఏదైనా ఒక సంఖ్య 5తో డివైడ్ అవ్వాలి అంటే దాని యొక్క యూనిట్స్ ప్లేస్ అనేది ఐదర్ 0 అన్న అవ్వాలి లేదా 5 అన్న అవ్వాలి. అదేవిధంగా అది 8తో కూడా డివిజిబుల్ అవ్వాలంటే అది ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ అయి ఉండాలి.
ఒకవేళ యూనిట్ డిజిట్ 5 గనక అయితే అది ఆడ్ నెంబర్ అయింది కాబట్టి 5 వచ్చే ఛాన్స్ లేదు. అంటే ఖచ్చితంగా యూనిట్ డిజిట్ 0 అయి ఉండాలి. యూనిట్ డిజిట్ అంటే హ్యాష్ అనేది ఖచ్చితంగా ఏమై ఉండాలి? 0 అయి ఉండాలి. ఏమై ఉండాలంటే ఆ రెండిట్లో హ్యాష్ అనేది 0 అయి ఉండాలి. ఇంక ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఆ స్టార్‌ను మాత్రమే. 8 చేత డివిజిబుల్ అవ్వాలంటే ఏదైనా ఒక సంఖ్య 8 చేత డివిజిబుల్ అవుతుందా లేదా అనేది 8 యొక్క డివిజిబిలిటీ రూల్ ప్రకారం మనం తెలుసుకుంటాం. 8 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏందండి? ది నంబర్ ఫార్మ్డ్ బై ది లాస్ట్ 3 డిజిట్స్ ఆఫ్ అ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 8 దెన్ ద హోల్ నంబర్ విల్ బి డివిజిబుల్ బై 8 కదా. కాబట్టి దీని ముందే ఉంది 4. ఇప్పుడు 4#0 అనే సంఖ్య 8 చేత డివిజిబుల్ అవ్వాలి. ఒకవేళ మీరు 8 యొక్క డివిజిబిలిటీ ఈ విధంగా చెక్ చేయలేకపోతే ఆప్షన్ చెక్ హెల్ప్ అయినా తీసుకోండి. ఇప్పుడు 4 ఉందండి. ఒకవేళ మీరు ఆప్షన్ ఏ తీసుకుంటే 2 అనేది ఇక్కడ ఒకవేళ 2 గనక పెడితే 420 అయినది. 420 అనేది 8 చేత డివిజిబుల్ కాదు. ఆప్షన్ బికి వెళ్తే ఒకవేళ ఇక్కడ మీరు 4 పెట్టారనుకో 440 అది 8 చేత డివిజిబుల్ అయ్యింది. 8తో కొట్టేస్తే 8 40 40 ఉంటుంది 8 5. కాబట్టి ఏం చెప్పొచ్చు? ఆప్షన్ బి. వెరీ సింపుల్ గా ఆప్షన్ బి ఆన్సర్ గా చెప్పొచ్చు. The area of a square is 16x square plus 40x plus 25 square units. Find the perimeter of the square. ఒక స్క్వేర్ యొక్క ఏరియా 16x స్క్వేర్ ప్లస్ 40x ప్లస్ 25 స్క్వేర్ యూనిట్స్ గా ఉంది. దాని యొక్క పెరిమీటర్ ఎంత అంటున్నాడు. ఒక స్క్వేర్ యొక్క ఏరియా ఏమవుతుందండి? ఏ స్క్వేర్. దేనికి సమానంగా ఇచ్చాడు? 16x స్క్వేర్ ప్లస్ 40x ప్లస్ 25. దాన్ని చూడడంతోనే మనం a ప్లస్ b హోల్ స్క్వేర్ రూపంలో రాయగలగాలి. 16x స్క్వేర్ అన్నాడు కాబట్టి దాన్ని ఏం చెబుతున్నాను నేను? 4x ప్లస్ 25 అన్నాడు కాబట్టి 5. 4x ప్లస్ 5 యొక్క హోల్ స్క్వేర్ గా రాయలేమా? అర్థం చేసుకోండి. 16x స్క్వేర్ ప్లస్ 40x ప్లస్ 25 ఏదైతే ఇచ్చాడో ఇది ఏదో ఒక నెంబర్ యొక్క స్క్వేర్ అనేది మనకు అర్థమవుతుంది. ఎలా చెప్పగలవన్నా ఏదో ఒక నెంబర్ యొక్క స్క్వేర్ అంటే ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటున్నాడు. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. అంటే ఆ స్క్వేర్ యొక్క సైడ్ని స్క్వేర్ చేస్తే ఏరియా వచ్చింది. ఇప్పుడు 16x స్క్వేర్ ప్లస్ 40x ప్లస్ 25 అనేది మనం అర్థం చేసుకుంటే ఇది 4x యొక్క స్క్వేర్ కదండి. అదేవిధంగా ఇదేమో 5 యొక్క స్క్వేర్ కదా. కాబట్టి ప్లస్ 2 ఇంటూ 4x ఇంటూ 5 కదా ఇక్కడ ఇచ్చింది. అవునా? 5 10 14 40 చూడడంతోనే చెప్పగలగాలి. నేను మరలా చెబుతున్నాను, మనం CGA లెవెల్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే ఇవన్నీ కనీసం చూస్తూ రాయగలగాలి. అప్పుడే కదా ఆల్ ఇండియా లెవెల్లో మీరు పెర్ఫామ్ చేసి అందరికంటే బెటర్ పెర్ఫామ్ చేస్తేనే కదా మనకి జాబ్ వచ్చేది. ఓకే, అర్థం చేసుకోండి. ఈ మాత్రం రాయగలగాలి. అంటే దాని యొక్క సైడ్ ఏమవుతుందండి? సైడ్ వచ్చేటప్పటికి 4x ప్లస్ 5 అవుతుంది. మరి పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్ ఆఫ్ ఏ. 4 టైమ్స్ ఆఫ్ ఏ అంటే దీన్ని 4తో మల్టిపుల్ చేసుకుంటే సరిపోతుంది. 4తో మల్టిపుల్ చేస్తే సరిపోతుంది. కాకపోతే 4 మల్టిపుల్లో ఇవ్వకుండా 2 మల్టిపుల్లో ఇచ్చాడు. 2 మల్టిపుల్లో. కాబట్టి దీన్ని ఏం చేస్తానంటే 4తో మల్టిపుల్ చేయకుండా 2తో మల్టిపుల్ చేస్తాం. ఒక 2 లోపలికి తీసుకెళ్ళి రాస్తాను. 4 రెళ్ళు 8x ప్లస్ 5 రెళ్ళు 10 అనమాట. 5 రెళ్ళు 10. ట్వైస్ ఆఫ్ 8x ప్లస్ 10. ట్వైస్ ఆఫ్ 8x ప్లస్ 10 ఆప్షన్ డిలో ఉంది. ఫ్రెండ్స్, SSC CGL, CHSL, రైల్వే ఎగ్జామ్స్, APR తెలంగాణ, SI కానిస్టేబుల్ ఆర్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్, ఈ విధంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం ఒక ది బెస్ట్ అండ్ ఎక్స్క్లూజివ్ కంప్లీట్ అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ కాంబో కోర్సుని నేను ఆఫర్ చేస్తూ ఉన్నాను. ఈ కోర్సులో భాగంగా ఇండియాలో మరెవ్వరూ టీచ్ చేయని విధంగా RS అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ మీడియం రీసెంట్ ఎడిషన్ని, అదేవిధంగా కిరణ్ పబ్లికేషన్ SSC మ్యాథమెటిక్స్ రీసెంట్ ఎడిషన్ని కంప్లీట్గా సాల్వ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ కోర్సులో ముందుగా ప్రతి చాప్టర్కి సపరేట్ కాన్సెప్ట్ వీడియోస్ ద్వారా కంప్లీట్ కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తరువాత RS అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రీసెంట్ ఎడిషన్లో ఇచ్చిన ప్రతి ఒక్క ప్రశ్నని కూడా కంప్లీట్ కాన్సెప్చువల్ షార్ట్ కట్స్ ద్వారా సాల్వ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తరువాత మరికొంత ప్రాక్టీస్ కోసం, అదేవిధంగా ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచ్ కోసం కిరణ్ పబ్లికేషన్ SSC మ్యాథమెటిక్స్ రీసెంట్ ఎడిషన్ బుక్లో ఇచ్చిన ప్రతి ఒక్క ప్రశ్నని కూడా కంప్లీట్ కాన్సెప్చువల్ షార్ట్ కట్స్ ద్వారా సాల్వ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ ఒక్క కోర్సుకు మాత్రమే ఉన్న ప్రత్యేకతలు ఏమిటి అంటే ప్రతి చాప్టర్కి కూడా సపరేట్ కాన్సెప్ట్ వీడియోస్ ద్వారా కంప్లీట్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 2 పుస్తకాలలో ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని కంప్లీట్ కాన్సెప్చువల్ షార్ట్ కట్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం మీద 10,000 కంటే ఎక్కువ ప్రశ్నలను ది బెస్ట్ షార్ట్ కట్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ 2 పుస్తకాలు కూడా రీసెంట్ ఎడిషన్ అండి, మార్కెట్లో దొరుకుతున్న రీసెంట్ అప్డేటెడ్ బుక్స్. కాబట్టి రెండింటిలోనూ మనము అప్డేటెడ్ కంటెంట్నే పొందుతూ ఉన్నాము. క్లాసెస్ మొత్తము కూడా డిజిటల్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 2 పుస్తకాలు కేవలం ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. తెలుగు మీడియం విద్యార్థుల కోసం ప్రతి ఒక్క ప్రశ్నను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి తెలుగు క్వశ్చన్స్ కూడా వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా PDF కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా
ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బుక్లో మనం ఏం చాప్టర్స్ కవర్ చేస్తామనేది ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. అదేవిధంగా కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ బుక్లో ఏ చాప్టర్స్ కవర్ అవుతాయి అనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. కంప్లీట్ సిలబస్ కవర్ చేయడం జరుగుతుందండి. ఏ ఒక్క చాప్టర్ కూడా మిస్ చేయడం అనేది ఉండదు. ఫ్రెండ్స్, ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్స్ ప్లే స్టోర్ నుంచి క్వాంట్ వెబ్సైట్స్ అని మన యొక్క ఛానల్ నేమ్తోనే యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా యాప్ యొక్క లింకుని ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయినా సరే మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా సరే ఒకే కోర్సుతో ది బెస్ట్ కంటెంట్ అండ్ ది బెస్ట్ కాన్సెప్ట్ని నేర్చుకోవాలనుకుంటే ఈ కోర్సులో తప్పనిసరిగా జాయిన్ అవ్వచ్చు. ఇటువంటి కోర్సు ఇండియాలో మరొకటి లేదు అని నేను తప్పనిసరిగా చెప్పగలను. ఫ్రెండ్స్, మీరు కోర్సు గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేసి లేదా వాట్సాప్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ లేదా మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ద యావరేజ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 45 న్యాచురల్ నెంబర్స్ ఈజ్. మొదటి 45 సహజ సంఖ్యల యొక్క వర్గాల సరాసరి ఎంత అంటున్నాడు. మనం ఏం గుర్తుంచుకుంటా ఫార్ములా అంటే ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఇస్ గివెన్ బై n ఇంటూ n+1 ఇంటూ 2n+1 డివైడెడ్ బై 6. ఈ ఫార్ములా అయితే మనందరికీ తెలిసిందే. యావరేజ్ కావాలంటే సమ్ బై నెంబర్, అంటే ఈ సమ్ని ఎంతో డివైడ్ చేసుకుంటే వస్తుంది. అటువంటప్పుడు ఈ ఎన్కి ఇటేపు ఉన్న ఎన్ని క్యాన్సిల్ చేసేయచ్చు. కాబట్టి ఇక మనం యూజ్ చేసుకునే ఫార్ములా ఏంటంటే సింపుల్గా n+1 ఇంటూ 2n+1 డివైడెడ్ బై 6. ఇక్కడ n అంటే ఎంత? 45. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 45. కాబట్టి 45 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 45 + 1 దట్ ఈస్ 46 ఇంటూ 41 91 డివైడెడ్ బై 6 అని డివైడెడ్ బై 6. ఓకే, 2తో కొట్టేసాం అనుకోండి, 2 3 2 23. అంతమించి క్యాన్సిల్ చేయలేము మనం. ఓకే, ఆప్షన్ చూసి చాలా క్లోజ్గా ఉన్నాయి. 698, 99, 96, 97 అందులో డెసిమల్స్ సహా చాలా క్లోజ్గా ఉన్నాయి. కాబట్టి క్యాలిక్యులేషన్ చేయడమే మంచిది. ఆప్షన్స్ అంత క్లోజ్గా ఉన్నప్పుడు మనం అప్రాక్సిమేట్ జోలుకో ఏదేదో చేద్దాం అనుకోకుండా క్యాలిక్యులేషన్ చేయడం అనేది మంచిది అవుతుంది. ఓకే, 23 90 180 9 3 27 20 70 అదే ఒక 23 20 93 20 93 డివైడెడ్ బై 3 డివైడెడ్ బై 3 3 6 18 29 3 9 27 23 3 7 21 3 6 697.6 697.6 ఆప్షన్ సి. A rectangle piece of paper is 50 cm long and 22 cm wide. If a cylinder is formed by rolling the paper along its breadth, then the volume of the cylinder is. A rectangular piece of paper is 50 cm and 22 cm wide. ఒక పేపర్ అనేది రెక్టాంగిల్ షేప్లో ఉందంట. అది 50 సెంటీమీటర్ల పొడవు 22 సెంటీమీటర్ల వెడల్పుని కలిగి ఉందంట. ఇఫ్ అ సిలిండర్ ఈజ్ ఫార్మ్డ్ బై రోలింగ్ ద పేపర్ అలాంగ్ ఇట్స్ బ్రెడ్. ఆ పేపర్ యొక్క వెడల్పు వెంబడి దానిని దొర్లించి ఒక సిలిండర్ రూపంలో కనుక మనం తయారు చేసినట్లయితే దెన్ ద వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఈజ్. అలా ఏర్పడిన సిలిండర్ స్తూపం యొక్క ఘన పరిమాణం ఎంత అంటున్నాడు. ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మెజరేషన్కి సంబంధించిన క్వశ్చన్స్లో మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందో దానికోసం మనం యూజ్ చేసే ఫార్ములాలో పై కనుక ఇన్వాల్వ్ అవుతూ ఉన్నట్లయితే ఆన్సర్ అనేది తప్పనిసరిగా 11 యొక్క మల్టిపుల్ అవుతుంది. ఎప్పుడు డెసిమల్ రూపంలోనూ లేదా ఇర్రేషనల్ రూపంలోనూ ఆన్సర్ లేనప్పుడు, కేవలం ఇంటీజర్ రూపంలో మాత్రమే ఆన్సర్ ఇస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా అది 11 యొక్క మల్టిపుల్ అవ్వాలి. ఇటువంటి మెజరేషన్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏదో ఒకటి మాత్రమే 11 యొక్క మల్టిపుల్ ఉన్నట్లయితే అది వెతుక్కొని ఆన్సర్ మార్క్ చేసి వెళ్ళిపోండి, టైం సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ చూసామనుకోండి 11 యొక్క 11 యొక్క డివిజిబిలిటీ రూల్ మనందరికీ తెలిసి తీరాలి. 5 1 6 2 2 2 4 కాదు. 9 5 14 2 1 3 పోతే 11. ఆప్షన్ బి అయ్యే ఛాన్స్ ఉంది. ప్రాబబిలిటీ ఉంది. అదే ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం. 2 4 5 కాదు. 8 5 13 2 1 3 పోతే 10. కాబట్టి ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఆప్షన్ బి మాత్రమే 11 యొక్క మల్టిపుల్ ఉంది. 11 యొక్క డివిజిబిలిటీ రూల్ ప్రకారం చెప్పొచ్చు. కాబట్టి ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్స్ కనుక 11 చేత డివిజిబుల్ అవుతూ ఉంటే అప్పుడు తప్పనిసరిగా మనం క్వశ్చన్ సాల్వ్ చేయాల్సిందే కదా. ఇటువంటి అవకాశాలు ఎక్కడో చోట వచ్చినప్పుడు ఆన్సర్ మార్క్ చేసుకోవచ్చు. ఒకవేళ ఒక ఆప్షన్ కంటే ఎక్కువ ఆప్షన్స్, 2 లేదా 3 ఆప్షన్స్ లేదా అన్ని ఆప్షన్స్ కూడా 11 యొక్క మల్టిపుల్ ఇచ్చాడు అనుకోండి, అటువంటిప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ సాల్వ్ చేయాల్సిందే. అది కూడా నేర్చుకుందాం. చూడండి, ఒక రెక్టాంగిల్ పీస్ ఆఫ్ పేపర్ ఉందండి. దాని యొక్క పొడవు వచ్చేటప్పటికి 50గా ఇచ్చాడు, వెడల్పు వచ్చేటప్పటికి 22గా ఇచ్చాడు. వెడల్పు వెంబడి దాన్ని దొర్లించి ఒక సిలిండర్గా చేస్తాడంటే దీన్ని దొర్లించి సిలిండర్గా చేస్తున్నప్పుడు
హైట్ ఏమవుతుందండి 50 అవుతుంది. అర్థం చేసుకోవాలి. హైట్ ఏమో 50 అవుతుంది. ఈ 22 అనేది ఆ సిలిండర్ ఏదైతే ఏర్పడుతుందో దాని యొక్క బేస్ పెరిమీటర్ అవుతుంది. బేస్ పెరిమీటర్ అంటే సర్కిల్ యొక్క పెరిమీటర్ అవుతుంది. మనం సర్కిల్ గురించి చదువుకునేటప్పుడు ఏమి నేర్చుకుంటామండి? సర్కిల్ గురించి చదువుకునేటప్పుడు సర్కిల్ యొక్క పెరిమీటర్ గనక 44 అయితే అప్పుడు రేడియస్ 7గా చదువుకుంటాం. ఇక్కడ 22 కాబట్టి రేడియస్ ఏమవుతుందండి 7/2. 7/2 అనేది రేడియస్ అవుతుంది. లేదా 2πr 22కి సమానం చేసుకొని రేడియస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈజీ నంబరే కాబట్టి ఈజీగా చెప్పొచ్చు. రేడియస్ అనేది 7/2. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఈస్ గివెన్ బై పై ఆర్ స్క్వేర్ హెచ్. పై అంటే 22/7. ఆర్ స్క్వేర్ అంటే 7/2 స్క్వేర్ చేసుకుంటాం కాబట్టి రాసుకుంటే 49/4 రాయండి. లేదా 7/2 ఇంటూ 7/2 రాయండి. పై ఆర్ స్క్వేర్. హెచ్ అంటే ఎంత అండి 50. హెచ్ అంటే 50. సింప్లిఫై చేసుకుంటే సరిపోతుంది. 7, 7 క్యాన్సిల్ చేస్తున్నాను. ఓకే. 2 కోసం ఇక్కడ 11 కొట్టేస్తున్నాను. ఒక 2తోనేమో ఇటువైపు 25 కొట్టేసాను. 25 7 175 ఇంటూ 11 1750 ప్లస్ 175. కాబట్టి ఏం చెప్పొచ్చు 1925. 1925 ఆన్సర్‌గా చెప్పొచ్చు. అయితే ఇక్కడైతే గనక ఎగ్జామ్‌లో మీరు ఆ విధంగా 11 యొక్క డివిజిబిలిటీ రూల్‌తో వెళ్ళిపోండి. చెప్పాలి కాబట్టి నేను ఇది కూడా చెప్పాను. నెక్స్ట్ వన్. ఇఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 280 అండ్ xy ఈజ్ ఈక్వల్ టు 120 దెన్ ద వాల్యూ ఆఫ్ x మైనస్ y బై x ప్లస్ y. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ వాల్యూ 280గా ఇచ్చాడండి. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ వాల్యూ ఎంతగా ఇచ్చాడు? 280గా ఇచ్చాడు. అదేవిధంగా xy వాల్యూ 120గా ఇచ్చాడు. xy వాల్యూ 120గా ఇచ్చాడు. ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను ఒకవేళ -2xy రాశాను అనుకోండి. ఇదేమవుతుంది అప్పుడు x మైనస్ y యొక్క హోల్ స్క్వేర్ అవుతుంది కదా! అప్పుడు దేనికి సమానం? ఇటువైపు ఎట్లయితే -2xy చేస్తున్నాను ఇటు కూడా -2xy చేయాలి. xy అంటే 120 కాబట్టి దానికి ట్వైస్ ఎంత 240. 240 అంటే ఏం చెప్పొచ్చు 40. కాబట్టి x మైనస్ y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 40 అయినప్పుడు x మైనస్ y ఏమవుతుందండి √40 అలానే ఉంచుతుంది. మరొకసారి దీన్ని అర్థం చేసుకుంటే మనకి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇచ్చాడు. మనకి ఏమి ఇచ్చాడు? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అనేది ఎంతకు సమానంగా ఇచ్చాడు? 280కి ఈజ్ ఈక్వల్ టు 280కి సమానంగా ఇచ్చాడు. ఇప్పుడు ఇటేం చేస్తున్నాను? ప్లస్ 2xy రాస్తున్నాను. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2xy ఏమైంది? x ప్లస్ y హోల్ స్క్వేర్. x ప్లస్ y హోల్ స్క్వేర్ దేనికి సమానం అండి? ఇటు కూడా ఏం చేయాలి మనం? ఇక్కడ ప్లస్ 2xy రాసినట్టు ఇటు కూడా ప్లస్ 2xy అంటే 240 ఇటేపు యాడ్ చేసుకోవాలి. 240 యాడ్ చేసుకోవాలి. 5 20 కాబట్టి 520 అంటే ఏం చెప్పొచ్చండి మనము? దట్ ఇంప్లైస్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు √520. మనం చెప్పాల్సింది x మైనస్ y బై x ప్లస్ y. మనం చెప్పాల్సింది x మైనస్ y బై x ప్లస్ y. x మైనస్ y ఎంత ఉంది? √40 డివైడెడ్ బై √520. కాబట్టి మొత్తానికి ఒకే రూట్ రాసి అదేమో 40 డివైడెడ్ బై 520 సింప్లిఫై చేసుకుంటే సరిపోతుంది కదండి. 0 0 క్యాన్సిల్ చేసి 4 4 13. కాబట్టి ఏం చెప్పొచ్చు 1/√13. 1/√13 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ ఏలోనే ఉంది. 1/√13. The speed of a boat in still water is 18 km/h and the speed of the stream is 3 km/h. How much time in hours will it take to cover a distance of 105 km downstream and in coming back? The speed of a boat in still water is 18 km/h. స్టిల్ వాటర్లో బోట్ యొక్క వేగం 18 km/hగా ఉంది. అదేవిధంగా స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఏమో 3 km/hగా ఉంది. 105 కిలోమీటర్ల దూరం డౌన్ స్ట్రీమ్ వెళ్ళి మరలా తిరిగి వస్తానికి మొత్తం మీద ఎంత సమయం పడుతుంది అనేది క్వశ్చన్ అనమాట. చూడండి, వెళ్ళేటప్పుడు డౌన్ స్ట్రీమ్ వెళ్తే వచ్చేటప్పుడు అప్ స్ట్రీమ్ వస్తాం. ఒకవేళ వెళ్ళేటప్పుడు అప్ స్ట్రీమ్ వెళ్తే వచ్చేటప్పుడు డౌన్ స్ట్రీమ్. అంటే ఏదైనా ఒక ప్రయాణంలో కొంత దూరం వెళ్ళి తిరిగి వస్తే ఒక దూరం ఏమో అప్ స్ట్రీము, అదే దూరం తిరిగి వచ్చేటప్పుడు ఒక భాగమేమో డౌన్ స్ట్రీమ్ వస్తాం. అదే అయితే యూనిఫామ్గా ఉంటుంది, అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూడా వెళ్ళేటప్పుడు ఒక 105 కిలోమీటర్లు, వచ్చేటప్పుడు ఒక 105 కిలోమీటర్లు. వెళ్ళేటప్పుడు 105 కిలోమీటర్లని ఒకవేళ డౌన్ స్ట్రీమ్ కనుక వెళ్ళినట్టయితే ఎంత స్పీడ్తో వెళ్తాము? బోట్ యొక్క స్పీడ్ 18 ప్లస్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ 3. 18 ప్లస్ 3 దట్ ఈస్ 21 స్పీడ్తో వెళ్తాం. ఇక వచ్చేటప్పుడు అప్పుడు ఖచ్చితంగా అప్ స్ట్రీమ్ రావాలి. అటువంటిప్పుడు ఎంత వేగంతో వస్తాం? అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు బోట్లో నుంచి స్ట్రీమ్ తీసేస్తాం. 18లో నుంచి 3 తీసేస్తే ఎంత అండి? 15. కాబట్టి 15 స్పీడ్తో. టైం ఎంత పట్టింది? 105 డివైడెడ్ బై 21 అంటే 21 5లు ప్లస్ 15 ఏళ్ళు ఎంత అండి మొత్తం? ఆప్షన్ ఏ ఆన్సర్. నెక్స్ట్ వన్. Simple interest on a certain sum is 1/5 of the sum and the interest rate per percent per annum is 5 times the number of years. If the rate of interest increases by 3%, then how much will be simple interest will be on 5600 for 6 years. Simple interest on a certain sum is 1/5 of the sum.
కొంత అసలు పైన వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ అంట అసలులో 1/5వ వంతు అంట. ఎప్పుడైతే 1/5వ వంతు అని చెప్తాడో వెంటనే మనకు గుర్తు రావాల్సింది 1/5 అంటే 20%. అంటే ఏదైతే ప్రిన్సిపల్ ఉందో దాంట్లో 20% సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ ద ఇంట్రెస్ట్ రేట్ పర్సన్ పర్ యానం ఈజ్ 5 టైమ్స్ ది నంబర్ ఆఫ్ ఇయర్స్. సంవత్సరానికి వడ్డీ రేట్ ఏదైతే ఉందో అది సంవత్సరాల యొక్క సంఖ్యకి 5 టైమ్స్ ఉందంట. అంటే ఇక్కడ ఒకవేళ సంవత్సరాల యొక్క సంఖ్యని n గా తీసుకుంటే వడ్డీ రేట్ ఏమైంది దానికి 5 టైమ్స్ ఆఫ్ n. రిజల్ట్ ఎంత అయింది అన్నట్టు 20%. రిజల్ట్ ఎంత అయింది 20%. 5 ఒకట్లు 5 4లు కొట్టేస్తానండి n² = 4. దాని నుంచి మనం ఏం చెప్పొచ్చు n నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత 2 ఇయర్స్ అనమాట. నంబర్ ఆఫ్ ఇయర్స్ 2. ఎప్పుడైతే నంబర్ ఆఫ్ ఇయర్స్ 2 అయిందో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమైంది దానికి 5 టైమ్స్ కాబట్టి ఏం చెప్పొచ్చు అండి 10%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. ఇక్కడ ఇచ్చాడు కదా లెక్కలోనే నంబర్ ఆఫ్ ఇయర్స్ ఈజ్ 5 టైమ్స్ రేట్ పర్సెంట్ ఈజ్ 5 టైమ్స్ ది నంబర్ ఆఫ్ ఇయర్స్ అని. కాబట్టి రేట్ పర్సెంట్ 10%. ఈ ఇన్ఫర్మేషన్ మనం ట్రాక్ చేసుకోగలగాలి. If the rate of interest is increased by 3%, then how much will be the simple interest on 5600 for 6 years? ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక 3% పెంచితే యాక్చువల్గా ఉన్నది 10%, దాన్ని 3% పెంచితే ఏమైంది 13% అయింది. 13% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 6 సంవత్సరాల్లో 5,600 రూపాయల పైన వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. 13% చొప్పున 6 సంవత్సరాల్లో ఎంత అయిందండి 13% చొప్పున 6 సంవత్సరాల్లో మొత్తం మీద 78% అనేది మనం సింపుల్ ఇంట్రెస్ట్గా పే చేయాలి. 78% ఓకే. అసలు ఇంట్రెస్ట్ దేనిపైన క్యాలిక్యులేట్ చేస్తాం ప్రిన్సిపల్ పైన. అంటే 78% ఆఫ్ ది ప్రిన్సిపల్. 78% ఆఫ్ ది ప్రిన్సిపల్ ఎంత ఇక్కడ 5600. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఏమవుతుంది 78 × 56. 78 × 56 మన ఆన్సర్ అయింది. యూనిట్ డిజిట్ 8 రావాలి. యూనిట్ డిజిట్ 8 వచ్చే విధంగా అన్ని యూనిట్ డిజిట్ 8 గానే ఇచ్చాడు. అన్ని చాలా క్లోజ్ గానే ఇచ్చాడు. 4200, 4100, 4300, 4600 ఇది ఒకటి పక్కన పెడితే ఈ మూడు కూడా జస్ట్ 100 డిఫరెన్స్ తోనే ఇచ్చాడు. కాబట్టి ఇటువంటి కేసులో కూడా మన క్యాలిక్యులేషన్ చేసుకోవడం అనేది బెస్ట్ మెథడ్ అవుతుంది. ఏదో ఒకటి అజ్యూమ్ చేసి పెట్టడం కంటే కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవడం. లేదా ఇక్కడ 7 8లు కాబట్టి మీరు 8 యొక్క డివిజిబిలిటీ రూల్ చెక్ చేసుకుంటాం మేమన్నా కూడా అది మీ ఇష్టం అనమాట. జస్ట్ క్యాలిక్యులేషన్ చేయడం ఇంకా ఈజీగా ఉంటుంది. ఎనిమిది 6 43 68. ఆప్షన్ డి 43 68. A bronze article having a market price of 1000 is sold during a festive season sale after 3 successive discounts of 20%, 30% and 10%. What will be the amount in rupees to be paid by a customer if she buys the article during the festive season? 1000 రూపాయలు మార్కెట్ ప్రైస్గా ఉన్న ఒక వస్తువునంట ఫెస్టివ్ సీజన్లో 20%, 30%, 10% అని 3 వరుస తగ్గింపుల తర్వాత అమ్ముతూ ఉన్నట్లయితే ఆ వస్తువుని మనం కొనుక్కుంటే ఎంత పే చేయాలి అంతే. సింపుల్గా వచ్చింది. అంటే ఈ 1000 అనే వాల్యూని వరుసగా 20%, 30%, 10% అని 3 తగ్గింపుల తర్వాత ఎక్కడికి వెళ్తుంది అనేది చెప్పాలి. ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే చూడండి ఈ డిస్కౌంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఆర్డర్ మార్చినంత మాత్రాన వాల్యూస్ ఏం మారవు. కాబట్టి 20, 30, 10 అదే ఆర్డర్లో కాకుండా కావాలంటే మన ఇష్టం వచ్చిన ఆర్డర్ కూడా తీసుకోవచ్చు. నేనేం చేస్తానంటే ముందు 1000 అనే దానిపైన 30% తీసేస్తున్నాను. 30% తీసేస్తే అది 700కి వస్తుంది. 30% తీసేస్తున్నాను అటువంటిప్పుడు 700కి వచ్చింది. తర్వాత 20% తీసేయడం అంటే 140 తీసేయాలి. ఓకే 200 తీసేస్తే 5 కాబట్టి 5 60. ఇక్కడ నుంచి మరలా 10% తీసేయాలంటే దీంట్లో నుంచి వచ్చేటప్పటికి ఒక 56 తీసేయాలి. దీంట్లో నుంచి 56 తీసేయాలి. కాబట్టి ఏం చెప్పొచ్చు 504. 504 వచ్చింది. ఆప్షన్ సి 504. Pipes P and Q can completely fill a water tank in 10 hours and 15 hours respectively. A pipe R can empty a tank filled completely with water in 12 hours. Initially the tank is empty and only pipes P and Q are opened at 6 AM and pipe R is also opened at 9 AM. By what time will the tank be completely filled? Pipes P and Q can completely fill a water tank in 10 and 15 hours. P మరియు Q అనే రెండు పైపులంట ఒక తొట్టెను వరుసగా 10 మరియు 15 గంటల్లో నింపగలవు. ఆర్ అనేదేమో ఆ పూర్తి తొట్టె లేదా ట్యాంక్ని 12 గంటల్లో ఖాళీ చేయగలదు. ముందుగా అంట ఉదయం 6 పి మరియు క్యూ అనే రెండింటిని కూడా ఓపెన్ చేశారు. ఉదయం 9కి ఆర్ అనే పైపుని కూడా ఓపెన్ చేసినట్లయితే ఆ ట్యాంక్ మొత్తం కంప్లీట్గా ఎప్పుడు నిండుతుంది అనేది క్వశ్చన్. ఇక్కడ మనకు నంబర్స్ 10, 15, 12 కనపడుతున్నాయి కాబట్టి టోటల్ వర్క్ లేదా టోటల్ కెపాసిటీ ఆఫ్ ది ట్యాంక్ని మనం 60గా తీసుకోవచ్చు. అటువంటిప్పుడు పీక్యూఆర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీస్ ఎలా ఉన్నాయంటే పి యొక్క ఎఫిషియన్సీ 60 వరకు 10 గంటల్లో చేయగలిగితే 6 అనమాట. క్యూ వచ్చేటప్పటికి 15 4లు, అదేవిధంగా 6 12 5లు. కాకపోతే ఇది ఎంటీది కాబట్టి దాని యొక్క ఎఫిషియన్సీని మైనస్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఉదయం 6కి పి అండ్ క్యూ రెండు ఓపెన్ చేశారు. 9కి ఆర్ని కూడా ఓపెన్ చేశారు. అంటే 3 గంటల పాటు పి అండ్ క్యూ కేవలం పి అండ్ క్యూ మాత్రమే పనిచేసింది. ఈ రెండు కూడా గంటకి ఎంత చేస్తాయండి 10 పని చేస్తాయి. అట్లా 3 గంటల్లో 30 పని చేసేసినాయి.
ఇక రిమైనింగ్ ఏముందండి? ఇంక రిమైనింగ్ వచ్చేటప్పటికి 30. ఎందుకంటే టోటల్ 60లో 30 పని అయిపోతే 30 చేయాలి. ఇప్పుడు 6ని కూడా ఓపెన్ చేస్తే ముగ్గురు కలిసి పని చేస్తున్నారు. ఈ ముగ్గురు కలిసి పని చేస్తే గనక వీళ్ళిద్దరూ కలిసి 10 నింపితే దీంట్లో ఆడు 5 ఖాళీ చేస్తున్నాడు కాబట్టి రిజల్ట్ జరిగేది 5 మాత్రమే. అంటే ఎంత టైం పట్టిద్ది? 6 అవర్స్ టైం పట్టిద్ది. 6 అవర్స్ ఎప్పుడు? 9 తర్వాత 6 గంటలు. 9, 6, 15. దాన్నే మనం ఏం చెబుతామంటే 3 PM అని కూడా చెబుతాం. 3 PM ఆప్షన్ డి. నెక్స్ట్ వన్. For what values of k will the lines 2x plus 7ky minus 8 is equal to 0 and x plus y is equal to x plus y minus 9 is equal to 0 have no solution? Set of equations ఇచ్చాడు, వాటికి నో సొల్యూషన్ కండిషన్ తెలుసుకోవాలి. a1x plus b1y plus c1 is equal to 0. అదేవిధంగా a2x plus b2y plus c2 is equal to 0 అనే ఈ రెండు ఈక్వేషన్స్కి ఒకవేళ నో సొల్యూషన్ కనుక, అంటే సొల్యూషన్ లేకపోతే, నో సొల్యూషన్ అయితే ఆ రెండు లైన్స్ ఖచ్చితంగా ప్యారలల్ అవ్వాలి. ప్యారలల్ లైన్స్ అవ్వాలి. అప్పుడే వాటికి ఒక ఇంటర్సెక్షన్ పాయింట్ కూడా ఉండదు. అప్పుడు నో సొల్యూషన్ అంటాం. మరి ప్యారలల్గా ఉండాలంటే కండిషన్ ఏమిటి అంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. ఇది కండిషన్ అనమాట. మనం cని చెక్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఎంతవరకు చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ మీరు మనసులో ఉంచుకోవాలి. ఇవన్నీ మీరు పేపర్ మీద రాయాల్సిన అవసరం లేదు. అంటే మనం చెక్ చేయాల్సింది a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2నా కాదా అనేది చెక్ చేసుకోవాలి. వాడు ఆల్రెడీ నో సొల్యూషన్ ఇచ్చాడు కాబట్టి మనకు కావాల్సిన వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ 2x, x యొక్క కోఎఫిషియంట్ 2 డివైడెడ్ బై ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ 1. దీనికి సమానం వల్ల ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ 7k డివైడెడ్ బై ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ ఇక్కడ y యొక్క కోఎఫిషియంట్ 1. ఓకే, కాబట్టి k దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? k ఈజ్ ఈక్వల్ టు 2/7. k ఈజ్ ఈక్వల్ టు 2/7. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. 2/7 ఆప్షన్ ఏ. The radii of two circles are 5 cm and 10 cm and the distance between their centers is 17 cm. Find the length of the transverse common tangent. రెండు సర్కిల్స్ యొక్క రేడియస్లు 5 and 10గా ఉన్నాయి. వాటి మధ్య డిఫరెన్స్ ఏమో లేదా డిస్టెన్స్ ఏమో 17గా ఉంది. అటువంటప్పుడు ద లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్. ఆల్రెడీ ఇదే వీడియోలో మనం గుర్తు చేసుకున్నాం. ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్కి ఫార్ములా ఏంటంటే √d² మైనస్ r1 ప్లస్ r2 హోల్ స్క్వేర్. r1 ప్లస్ r2 హోల్ స్క్వేర్. ఎంతగా ఇచ్చాడండి? డిస్టెన్స్ ఏమో వాటి మధ్య డిస్టెన్స్ ఏమో 17గా ఇచ్చాడు. రెండేమో 5 and 10గా ఇచ్చాడు. కాబట్టి ఏం చెప్పొచ్చు? √17² మైనస్ 10 5 కూడితేనేమో 15 కాబట్టి 15². ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందేనండి, 8 15 17 పైథాగరన్ ట్రిప్లెట్. 17 15 ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ ఎంత వచ్చింది? 8. ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, మరొక డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్. The pie chart given below shows the number of hours spent by a student for different activities on a working day. The percentage of hours spent at school in a day is. ఇక్కడ ఇచ్చిన ఈ చార్ట్ ఏం చెబుతుందంటే, ఒక విద్యార్థి తన యొక్క రోజు మొత్తంలో ఏ యాక్టివిటీ పైన ఎన్ని గంటల టైం స్పెండ్ చేశాడు అని. ద పర్సంటేజ్ ఆఫ్ hours spent at school in a day is. మరి స్కూల్లో అతను స్పెండ్ చేస్తున్న గంటలు రోజు మొత్తంలో ఎంత శాతం అంటున్నాడు. స్కూల్ ఎక్కడుందండి? స్పెండ్ అట్ స్కూల్. స్కూల్ 6 ఇచ్చాడు. 6 గంటలు అతను రోజులో 6 గంటలు అతను స్కూల్లో స్పెండ్ చేస్తుంది. అది పర్సంటేజ్లో చెప్పాలన్నప్పుడు 6 గంటలు రోజు అంటే ఎంత? మొత్తం 24 గంటలు. 6 out of 24 దట్ ఈస్ 1/4 అంటే ఎంత అండి? 1/4 ఈజ్ 25%. అంటే అతను రోజులో 25% అతను స్కూల్లో స్పెండ్ చేస్తున్నాడు. దట్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్. ఇన్ అన్ ఎలక్షన్ బిట్వీన్ సునీత అండ్ మమత 85% ఆఫ్ ది ఓటర్స్ క్యాస్ట్ దేర్ ఓట్ బట్ 2% ఆఫ్ ది ఓట్స్ వర్ ఇన్వాలిడ్. If Sunita got 64,974 votes, which is 78% of the valid votes, then the total number of voters enrolled in the election was. In an election between Sunita and Mamata, Sunita మరియు మమత అనే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఎలక్షన్లోనంట 85% ఆఫ్ ది ఓటర్స్ క్యాస్ట్ దేర్ ఓట్స్. ఓటర్లలో 85% మంది ఓటు వేశారు. బట్ 2% ఆఫ్ ది ఓట్స్ వర్ ఇన్వాలిడ్. కానీ దానిలో 2% ఓట్లు ఇన్వాలిడ్గా ఉన్నాయి. If Sunita got 64,974 votes, which is 78% of the valid votes. సునీతకి 64,974 ఓట్లు వచ్చాయి. ఇవి వ్యాలిడ్ ఓట్స్లో 78%. అవి వ్యాలిడ్ ఓట్స్లో 78% అంట. దెన్ ద టోటల్ నంబర్ ఆఫ్ ఓటర్స్ ఎన్రోల్డ్ ఇన్ ద ఎలక్షన్ వాజ్. మరి ఆ ఎలక్షన్లో ఎన్రోల్ చేసుకున్న మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత అనేది వచ్చింది. ఇక్కడ మనకి క్లారిటీగా ఏం తెలుసు అంటే, ఈ 64,974 అనేది 78% ఆఫ్ ది వ్యాలిడ్ ఓట్స్. వ్యాలిడ్ ఓట్స్లో 78% ఈ నెంబర్కి సమానం అనేది క్లారిటీగా తెలుసు. కాబట్టి మనకి ఏదైతే తెలుసో దానికి సంబంధించిన ఈక్వేషన్ రాసి
సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేసింది. 78% ఆఫ్ ది వ్యాలిడ్ వర్డ్స్. 78% దేంట్లోనండి వ్యాలిడ్ వర్డ్స్. వ్యాలిడ్ ఎన్ని? 2% ఇన్వాలిడ్ అయిపోయినాయి అంటే మిగిలిన 98% వ్యాలిడే కదా, కాబట్టి 98%. అసలు ముందు వ్యాలిడా లేదా ఇన్వాలిడ్ అవ్వాలా అంటే అక్కడ ఓట్ వేయాలి కదా. ఓట్ వేసిన వాళ్ళు ఎంతమంది? 85%. ఓట్ వేసిన వాళ్ళు 85%. దేంట్లో? టోటల్లో ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అన్నాడు? 64,974. 64,974కి సమానం అనమాట. 64,974. సింప్లిఫై చేయాలండి. మీ ఇష్టం, మీరు ఎలా క్యాన్సిల్ చేస్తారనేది. నేనైతే ఇక్కడ 7తో కొట్టేస్తున్నాను. 9 63 19 అంటే 7 14 57 అంటే 8 56 14 అంటే 7 2 అనమాట. ఓకే, 14తో కొట్టేస్తాం అనుకోండి. 14 6లు వెళ్ళొచ్చు కదా, 84 84 48 14 24 3 అనమాట. తర్వాత 17 5లు. మీ ఇష్టం, మీరు ఎట్లా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 17 3 51 150 అంటే 17 9 39 ఒకటిలో 39 2 5 2 10 కాబట్టి ఒకటి తీసేస్తాను. అంటే టోటల్ ఏమైందండి? జస్ట్ 1 lakh. ఆప్షన్ బి. ఓకే, ఈ క్యాన్సిలేషన్ చేయాల్సిందేనండి. నెక్స్ట్ వన్, స్టడీ ద గివెన్ టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. ఈ టేబుల్ ఏదైతే ఉందో దాంట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చదువుకొని వాడు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంట. అసలు ఈ టేబుల్ ఏం చెబుతుంది చూద్దాం. ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద పాపులేషన్ ఆఫ్ ఎ సిటీ అట్ ది ఎండ్ ఆఫ్ ద ఇయర్స్ మెన్షన్డ్. ఇక్కడ ఏవైతే ఇయర్స్ ఇచ్చాడో ఆ ఇయర్స్ చివరికి ఆ సిటీకి సంబంధించిన పాపులేషన్ ఇచ్చాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇయర్స్ హ్యాస్ ద హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ కంపేర్ టు ది ప్రీవియస్ ఇయర్. ఈ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ ఇయర్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే హైయెస్ట్ రేట్ ఇంక్రీజ్ ఉంది అంటున్నాడు. అంటే జనాభా పెరుగుదల ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ సంవత్సరంలో ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే ఎక్కువగా ఉంది అంటున్నాడు. ఇక్కడ మనకి 12 నుంచి 21 దాకా ఇచ్చాడు, అనేక సంవత్సరాలు ఇచ్చాడు. ఇవన్నీ మనం పట్టించుకోకుండా కేవలం ఇక్కడ ఏవైతే 4 ఆప్షన్స్ ఇచ్చాడో వాటికి సంబంధించిన వరకే రాద్దాము. వాటిలో ఏది హైయెస్ట్గా ఉంటే అది ఆన్సర్గా చెప్పాలి. కొద్దిగా క్యాల్కులేటివ్గా ఉంటుంది, నెంబర్ చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు 2019 చూస్తే ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే కనుక రేట్ ఆఫ్ ఇంక్రీజ్ కంపేర్ టు ది ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే ఇదేంటే ఇక్కడ ఎంత పెరిగింది? 128. డెసిమల్స్ వదిలేయండి. 128 134 సుమారుగా 6 పెరిగింది. దేని మీద? 128 6 128 అలా రాద్దాం. తర్వాత 2018 చూస్తే 128 112 నుంచి 128కి వచ్చింది. అంటే 16 పెరిగింది. దేనిపైన? 116 దేనిపైన? 112 పైన. 2015 చూస్తే 2015 72 కాస్త 83 అయింది. అంటే 11 పెరిగింది. దేనిపైన? 72 పైన. అప్రాక్సిమేట్గా వెళ్ళిపోవాలంటే ఎగ్జాక్ట్ క్యాల్కులేషన్ చేయకూడదు. 16 వచ్చేటప్పటికి 83 కాస్త 100 అయిందంటే 17 పెరిగింది. దేనిపైన? 83 పైన. 83 పైన. ఇక్కడ 6తో కొట్టేస్తానండి సింపుల్గా. 6 2 6 1 పాయింట్ సంథింగ్ 21 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చెప్పచ్చు? 5% కంటే తక్కువ. 5% కంటే తక్కువ ఉంటుంది. అప్రాక్సిమేట్గా చూద్దాం. 16 16 7 కాబట్టి 1/7 అంటే 14.28. 11 6 కంటే ఎక్కువ ఉంది, 7 కంటే తక్కువ ఉంది. అంటే ఇక్కడ 14కి 16కి మధ్యలో ఉంటుంది. 14 నుంచి 16 మధ్యలో ఉంటుంది. 17 5లు తీసుకుంటే 85 అంటే అంతకంటే తక్కువ కాబట్టి ఒకవేళ 5 అయితే 20 ఉండేది. 20% కంటే ఎక్కువ, 20% కంటే ఎక్కువ. ఈ 4గిట్లో ఏది ఎక్కువ ఉందండి? ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఆప్షన్ డి ఆన్సర్గా పెడతాం. ఎగ్జాక్ట్ క్యాల్కులేషన్ జోలికి వెళ్ళదు, చాలా టైం లాస్ అవుతాము. ఓకే, ఆప్షన్ డి ఆన్సర్గా పెడదాం. 3 sin 58/5 cos 32 plus 2 cos 62/5 sin 28. ఓకే ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందేనండి, వెన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఎప్పుడైతే ఏ ప్లస్ బి 90 degrees అవుతుందో అటువంటప్పుడు సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి అనమాట. ఎప్పుడైతే ఏ ప్లస్ బి 90 degrees అవుతుందో సైన్ ఏ కాస్ బికి సమానం. ఇక్కడ సైన్ 58 కాస్ 32 రెండు సమానం కాబట్టి ఇక్కడ మిగిలింది ఏంటండి? జస్ట్ 3/5 మిగులుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ రెండు కూడా క్యాన్సిల్ చేస్తే జస్ట్ 2/5 మిగులుతుంది. అంటే 5/5 దట్ ఈస్ 1. 5/5 అంటే 1 అనమాట. 5/5 అంటే 1. ఎక్కడ? ఆప్షన్ డి. ఇది ఖచ్చితంగా తెలిసి ఉండాలండి. ఈ ప్రాపర్టీని బేస్ చేసుకొని చాలా క్వశ్చన్స్ డిజైన్ చేస్తారు. 7 tan theta is equal to 3 and theta is an acute angle, then 7 tan theta is equal to 3 అని ఇస్తే దీని నుంచి 7 అని తీసుకెళ్ళిపోతే tan theta వాల్యూ వచ్చింది కదండి మనకి. tan theta is equal to ఏమవుతుంది? 3/7. tan theta is equal to 3/7 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఏవైతే ఉన్నాయో 5 sin theta minus cos theta by 5 sin theta plus 2 cos theta, దాంట్లో ప్రతి టర్మ్ని కూడా మనము కాస్తో డివైడ్ చేసామనుకోండి.
సైన్ బై కాసు, అదేవిధంగా కాస్ బై కాసు, సైన్ బై కాసు వస్తుంది. మనందరికీ తెలిసిన సైన్ బై కాస్ అంటే ట్యాన్. అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏమవుతుంది? 5 tan θ మైనస్ కాస్ θ బై కాస్ θ 1 డివైడెడ్ బై 5 sin θ. దట్ మీన్స్ 5 sin బై కాస్ అంటే ట్యాన్ అయ్యింది కాబట్టి 5 tan θ. కాస్ని కాస్తో డివైడ్ చేస్తే 1 ఉంటుంది కాబట్టి ప్లస్ 2 అనమాట. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. tan θ అంటే 3/7 అని మనకు తెలుసు కాబట్టి 5 into 3/7 minus 1 డివైడెడ్ బై 5 into 3/7 ప్లస్ 2 ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. రెండింటికి డినామినేటర్ 7 ఉంటుంది కాబట్టి 7ని మనం నెగ్లెక్ట్ చేసేయచ్చు. అసలు 7 నెగ్లెక్ట్ చేసేయచ్చు. 5 3 17లో నుంచి 7 పోతే 8 డివైడెడ్ బై 5 3 15 7 14 29 8/29. 8/29 ఆప్షన్ ఏలోనే ఉంది. వెరీ రెగ్యులర్ మోడల్కి వచ్చినాడు ట్రిగ్నామెట్రీ నుంచి. ప్రిలిమ్స్లో అటువంటి మోడల్సే ఇస్తున్నాడు. 7 cos square theta plus 5 sin square theta minus 6 is equal to 0. Here theta is greater than 0 degrees and less than 90 degrees. Then what is the value of 7 cos square theta plus 5 sin square theta minus 6 అనేది 0కి సమానం అంటే theta అనేది 0 కంటే పెద్దది, 90 కంటే చిన్నది. ఇటువంటి అకేషన్స్లో రెండింటికి స్క్వేర్లు ఉన్నాయి కాబట్టి సాధారణంగా theta is equal to 45 దగ్గరే ఇస్తున్నాడు. theta is equal to 45 అవుతుంటుంది. అనుమానం లేకుండా ఉండాలంటే ఈ ఈక్వేషన్ని సింప్లిఫై కూడా చేసుకోవచ్చు. ఇక్కడ 7 cos స్క్వేర్ ప్లస్ 5 sin స్క్వేర్ మైనస్ 6 is equal to 0 ఇచ్చిందాన్ని ఇక్కడ 7 cos స్క్వేర్ అంటే 2 cos స్క్వేర్లు ప్లస్ 5 cos స్క్వేర్లుగా చూడొచ్చు కదా. కాబట్టి 2 cos స్క్వేర్ ప్లస్ 5 టైమ్స్ ఆఫ్ cos స్క్వేర్ థీటా ప్లస్ sin స్క్వేర్ థీటాగా రాయొచ్చు. sin స్క్వేర్ థీటా మైనస్ 6 is equal to 0 అనమాట. -6 is equal to 0. sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా 1 కాబట్టి ఇప్పుడు ఏమైందండి 2 cos స్క్వేర్ థీటా ఇక్కడ ఏమైంది 5 మైనస్ 1 వెళ్తే 1 అయింది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2. ఈ 2 కూడా ఇటు పంపించేస్తే కనుక 1/2. దట్ మీన్స్ cos స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 అయినప్పుడు దాని నుంచి మనం ఏం చెప్పొచ్చు అండి థీటా ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. ఎందుకని cos థీటా అనేది అప్పుడు ఏమవుతుంది cos థీటా ఈజ్ ఈక్వల్ టు 1/√2 అవుతుంది. అంటే మనం ఏం చెప్పొచ్చు థీటా ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. థీటా వాల్యూ 45 డిగ్రీస్ తెలిసిపోయింది. చెప్పాను కదా. ఈటా వాల్యూ 0 కంటే పెద్ద 90 కంటే చిన్నదని ఇచ్చినప్పుడు ఇటువంటి ఈక్వేషన్స్ రెండింటికి స్క్వేర్లు ఇచ్చాడు కాబట్టి అక్కడ ఏం అర్థం చేసుకోవచ్చు మనం థీటా వాల్యూ 45గా ఉందని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ చెప్పాలి. దట్ ఈస్ 1 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ secant theta plus tan theta. Secant 45 that is √2 plus 1 divided by √2 minus 1. √2 minus 1 ఉంది కాబట్టి పైకి √2 plus 1 యొక్క రేషనలైజ్ చేస్తాము. కాబట్టి ఏం చెప్పొచ్చు అండి 1 ప్లస్ √2 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 2 ప్లస్ √2. 2 ప్లస్ √2 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ ఇది. √2 ప్లస్ 2 ఆప్షన్ ఏలో ఇచ్చాడు. √2 ప్లస్ 2 ఆప్షన్ ఏ. If one man adds 6 liters of water to 10 liters of milk and another man adds 4 liters of water to 8 liters of milk, find the ratio of milk in the two mixtures. If one man adds 6 liters of water to 10 liters of milk, ఒక మనిషి ఏం చేస్తున్నాడంటే 6 లీటర్ల వాటర్ని 10 లీటర్ల మిల్క్కి యాడ్ చేస్తున్నాడు. మరొకడేమో 4 లీటర్ల వాటర్ని 8 లీటర్ల మిల్క్కి యాడ్ చేస్తున్నాడు. ఫైండ్ ద రేషియో ఆఫ్ మిల్క్ ఇన్ ద టూ మిక్చర్స్. ఈ రెండు మిక్చర్స్లో ఉన్న మిల్క్ యొక్క రేషియో చెప్పాలి. చూడండి ఇక్కడ మొత్తం 10 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఉంటుంది. దేనికి 6 లీటర్ల నీరు కలిపినప్పుడు మొత్తం 16 అవుతుంది. 10 లీటర్స్ ఆఫ్ మిల్క్ అవుట్ ఆఫ్ 16 ఏమో మొదటి దాంట్లోది. రెండో దాంట్లోనేమో 8 లీటర్స్ ఆఫ్ మిల్క్కి 4 లీటర్స్ ఆఫ్ వాటర్ కలుపుతున్నాడు కాబట్టి మిల్క్ అయితే ఏం మారదు 8 ఉంటుంది. అవుట్ ఆఫ్ 8 ప్లస్ 4 మొత్తం 12 అనేది టోటల్ కెపాసిటీ అవుతుంది. టోటల్ వాల్యూమ్ ఎంత అయింది 12. సింప్లిఫై చేసుకుంటే అయిపోతుంది. 4తో కొట్టేయండి అది మీ ఇష్టం. 4 2 4 3 2 1లో 2 5లు కొట్టేయచ్చు. కాబట్టి ఏం చెప్పొచ్చు అండి 5 3 15:16. ఓకే 15:16 ఆప్షన్ డి. ఆప్షన్ డి 15:16. A shopkeeper allows a discount of 20% on the market price of an item and thus gains 10%. What is the ratio of the cost price to the market price of the item? A shopkeeper allows a discount of 20% on the market price. ఒక దుకాణదారుడు అంట ఒక వస్తువు యొక్క మార్కెట్ ప్రైస్ పైన 20% డిస్కౌంట్ ఇచ్చి అమ్మినప్పటికీ కూడా 10% లాభాన్ని పొందుతున్నాడంట. అటువంటిప్పుడు ఆ వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో ఎంత అంటున్నాడు. మార్కెట్ ప్రైస్ ఉంది, కాస్ట్ ప్రైస్ ఉంది. డిస్కౌంట్నేమో మనం మార్కెట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాము. ప్రాఫిట్ ఆర్ లాస్నేమో మనం కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటే 80% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్కి అమ్మినట్టే కదా. 10% గెయిన్ పొందుతున్నాడు అంటే 110% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ పొందుతున్నట్టే కదా. అంటే ఎలా రాసుకోవచ్చు మనం 80% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్ దేనికి సమానం అవుతుందండి 10% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్కి సమానం అవుతుంది. మన కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో చెప్పాలి. ఈ మార్కెట్ ప్రైస్ తీసుకొచ్చేస్తే కనుక ఏమైతే అప్పుడు కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో ఏమవుతుందంటే
80/110 జీరోస్ క్యాన్సిల్ చేసేస్తే గనక 8/11 అవుతుంది. 8/11. 8/11. ఆప్షన్ ఏ. The table below shows income in rupees earned by 5 employees of a company during the month of March 2019 and the income sources. ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్, ఈ బాక్స్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమిటంటే ఒక 5 ఎంప్లాయీస్కి సంబంధించి వారు ఏ సోర్సెస్ నుంచి ఎంతెంత సంపాదించారని ఇస్తున్నాడు మార్చ్ 2019లో. The total amount of arrears paid by the company during the given period is what percentage of the total amount of bonus paid during the given period. ఈ ఇచ్చిన పీరియడ్లో ఆ కంపెనీ మొత్తం పే చేసిన అరియర్స్ అనేవి ఆ కంపెనీ మొత్తం పే చేసిన బోనస్లో ఎంత శాతం ఉంది అన్నాడు. అరియర్స్ రూపంలో ఆ కంపెనీ మొత్తం పే చేసింది ఇదంతా యాడ్ చేసుకుంటే ఎంత అయితే వచ్చిందో అది. దీంట్లో చెప్పాలంటే బోనస్ ఎక్కడ ఇచ్చాడు ఇది. నెక్స్ట్ ఏదైతే రో ఉందో దీంట్లో ఎంత శాతం అనేది చెప్పాలి. ఈ టోటల్ ఎంత అయిద్దండి? ముందుగా మనం అరియర్స్కి సంబంధించిన టోటల్ తీసుకున్నాం అనుకోండి. ఈ లైన్కి సంబంధించిన మొత్తం టోటల్ తీసుకోవాలి. ఓకే, 1 2 3 4 120 170 220 220 అలా ఉంచుదాం. తర్వాత 5 8 13 9 22 25 31. ఓకే, 31 251 251. కావాలంటే 0 0s పెట్టుకోవచ్చు అండి, మీ ఇష్టం. నేనైతే ఎందుకు అనుకుంటున్నాను డివైడెడ్ బై బోనస్ చెప్పాలి. ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. బోనస్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. 1 2 3 4 5 5 2 10 5 2 10 అంటే 100 అలా ఉంచుదాం. 3 1 4 5 9 7 16 16 8 24 124 124. ఇక్కడ కూడా 2 జీరోలు వస్తాయి కాబట్టి 2 జీరోలు వస్తాయి. 2 జీరోలు క్యాన్సిల్ చేసేద్దాము. ఈ 2 జీరోలు క్యాన్సిల్ చేస్తే 124. ఒకవేళ 125 అయితే 2 టైమ్స్ అయింది అంటే 200 కంటే ఎక్కువ. 200% కంటే ఎక్కువ అండి. 200% కంటే ఎక్కువ ఉండాలి. ఆప్షన్ డి ఉంది, అయిపోయింది. ఆప్షన్ డి. డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి క్యాల్కులేషన్స్ చేసేటప్పుడు అప్రాక్సిమేట్గానే వెళ్ళాలి, కానీ మేము ఖచ్చితంగా కూర్చొని ఎగ్జాక్ట్ క్యాల్కులేషన్ చేస్తా కూర్చుంటామంటే కనుక చాలా టైం లాస్ అయ్యింది. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద సెంట్రల్ యాంగిల్ ఆఫ్ ఎ సెక్టర్ ఆఫ్ ఎ సర్కిల్ హూజ్ ఏరియా అండ్ పెరిమీటర్ ఆర్ రెస్పెక్టివ్లీ ఈక్వల్ టు 209 cm² and 63 cm if it is given that its radius is the non-negative integer rounded to 1 decimal place. వాట్ ఈస్ ద సెంట్రల్ యాంగిల్ ఆఫ్ ఎ సెక్టర్? ఒక సెక్టార్ యొక్క సెంట్రల్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంట. హూజ్ ఏరియా అండ్ పెరిమీటర్ ఆర్, వాటి యొక్క ఏరియా మరియు పెరిమీటర్ ఇచ్చాడు. ఏరియా ఎంత ఇచ్చాడు? 209. ఒక సెక్టార్ యొక్క ఏరియా ఎలా రాస్తామండి మనము? ఒక సెక్టార్ యొక్క ఏరియా πr² θ/360. πr² θ/360 ఎంతగా ఇచ్చాడండి? 209గా ఇచ్చాడు. 1/2 ఇంటూ r కింద r రాయొచ్చు, కానీ ఇక్కడ మనకి దానివల్ల ఉపయోగం ఏమి లేదు కదా, అందుకని తీసుకోవట్లేదు. πr² θ/360 209. అదేవిధంగా దాని యొక్క పెరిమీటర్ ఇచ్చాడు. పెరిమీటర్ అంటే 2r + 2πr θ/360 ఎంతగా ఇచ్చాడండి? 63గా ఇచ్చాడు. 63గా ఇచ్చాడు. క్యాల్కులేటివ్కి వచ్చినండి, బాగా క్యాల్కులేటివ్కి వచ్చును. మీరు ఎగ్జామ్లో ఫస్ట్ సారి క్వశ్చన్ పేపర్ చదువుకుంటూ వెళ్ళేటప్పుడు మాత్రం అటెంప్ట్ చేయండి. ఫస్ట్ అటెంప్ట్లో టైం మిగిలి సెకండ్ రౌండ్లో వస్తున్నప్పుడు మాత్రం చేయండి. బాగా క్యాల్కులేటివ్కి వచ్చింది. మనం ఇక్కడి నుంచి θ/360 వాల్యూ తీసుకున్నాం అనుకోండి. అటువంటిప్పుడు θ/360 ఏం రాసుకోవచ్చు? అప్పుడు 209 డివైడెడ్ బై πr² తీసుకోవచ్చు కదా. ఇది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే 2r + 2 θ/360 వాల్యూ 2πr ఇంటూ θ/360 అంటేనేమో 209/πr² ఈజ్ ఈక్వల్ టు 63 అండి. ఈజ్ ఈక్వల్ టు 63. πrకి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. ఒకవేళ ఇక్కడ మనం సింప్లిఫై చేస్తే r × 2r² ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయకుండా r వాల్యూ అజ్యూమ్ చేద్దాం. r వాల్యూ ఏం కాగలదు అని. 9 2 11 కాబట్టి ఇది 11 యొక్క మల్టిపుల్ అంటే 11 అవ్వగలదా? ఒకవేళ r వాల్యూ 11 అయితే కనుక 11 22 ప్లస్ 11 అని అడిగితే 11 19 38 63 అయితే కాటలేదు. r వాల్యూ అప్పుడేమవచ్చు? నెక్స్ట్ మల్టిపుల్ 22 అయిద్దా? 22 44 ప్లస్ ఒకవేళ 22 అయితే 2 11 11 19 44 19 63 అవుతుంది. కాబట్టి r వాల్యూ వచ్చేటప్పటికి 22 అని అర్థం చేసుకున్నామండి. 11 యొక్క డివిజిబుల్ రూల్ ద్వారా చెక్ చేశాను. 11 యొక్క మల్టిపుల్ అవ్వాలి, ఆ విధంగా చెక్ చేశాను. r = 22. రేడియస్ 22 వచ్చింది. మనం చెప్పాల్సిన సెంట్రల్ యాంగిల్ కాబట్టి రేడియస్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. రేడియస్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. 22 44 అటు వెళ్తే కనుక 40 54 64 19 అంటే 2πr 2 ఇంటూ π అంటే 22/7 r అంటేనేమో 22 2πr θ/360. మనం చెప్పాల్సింది θ కదా. θ/360 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 19. ఈజ్ ఈక్వల్ టు 19. ఈజ్ ఈక్వల్ టు 19. సింప్లిఫై చేసేసామనుకోండి. సింప్లిఫై చేయి, డైరెక్ట్ చేసాం. 2 కోసం ఇక్కడ తీసుకున్నాను. 4 9
2 తీసుకుంటే 2 11 2 45 అనమాట. 2 45. అటువంటప్పుడు తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే తీటా ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 45 ఇంటూ 19 డివైడెడ్ బై 121 డివైడెడ్ బై 121 డివైడెడ్ బై 121. ఇక్కడ కూడా అప్రాక్సిమేట్‌గా వెళ్ళిపోవడమేనండి. దీన్ని కాసేపు 20గా తీసుకుంటాను. 26 అవుతుంది. 26 20గా తీసుకుని 26 3 రెళ్ళు 3 15 15 105/2 105/2 అంటే సుమారుగా 52.5 దానికన్నా కొద్ది తక్కువ రావాలి. ఎందుకంటే ఇక్కడ 20ని తీసుకున్నాను. 20 కాదు అది నిజానికి. వాల్యూ పెంచాను కూడా పెంచుది. 52 కంటే తక్కువ. 52 కంటే తక్కువ ఆప్షన్ డి ఉంది. జస్ట్ 51.5 జస్ట్ తగ్గదండి ఇక్కడ. కొద్దిగా ఎక్కువే తగ్గిద్ది. కాబట్టి ఏం చెప్పొచ్చు ఆప్షన్ సిని ఆన్సర్‌గా చెబుతున్నాను.